అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ రెసిపీస్. ఈరోజు ఈజీ రెసిపీస్లో మనం ఒక కర్రీ చూడబోతున్నామండి. అది దేంతో అంటే ఆనపకాయతో మనం ఏ కర్రీ చేసుకున్నా కొంచెం చెప్పదనం వస్తుంది కదా, అలా రాకుండా ఉండాలంటే ఈ కాంబినేషన్తో ట్రై చేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ తీసుకుని కట్ చేసుకున్నాను. అలాగే ఆనపకాయలో సగం తీసుకున్నానండి. అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఆనపకాయని ఈ సైజులో కట్ చేసుకోండి, బాగుంటుంది కర్రీకి. అలాగే దీన్ని నేను మ్యాంగో కాంబినేషన్లో చేస్తున్నానండి. నేను ఇక్కడ మామిడికాయ ముక్కలు కూడా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. కొంచెం మనకి ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. ఇలా వేసుకుని బాగా కలుపుకొని మనం కట్ చేసుకున్న ఆనపకాయలను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు దానిలోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి. పసుపుని వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. ఇలా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. కారం నేను ఇక్కడ తక్కువ వేసుకుంటున్నానండి, ఎందుకంటే నేను ఇందులో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను. అలాగే ఒకసారి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ముక్కలు మునిగేంత వరకు వాటర్ని వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మనకి ఏమన్నా సాల్ట్ పడితే కనుక ఇప్పుడే చూసుకుని వేసేసుకోండి. వేసుకుని ఒకసారి మూత పెట్టేసి ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ మామిడికాయ ముక్కల్ని కొంచెం తక్కువే తీసుకున్నానండి, ఎందుకంటే ఆ మామిడికాయ ముక్కలు చాలా పుల్లగా ఉన్నాయి. దానికి కరెక్ట్గా సరిపోతాయని కొంచెం తక్కువే తీసుకున్నాను. అలాగే కొంచెం ఉడుకుతున్నప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ, ఎందుకంటే నేను స్టార్టింగ్ కొంచెం వేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు మనకి దగ్గరికి పడిపోయింది కదా కర్రీ. మనం స్టవ్ ఆపేసుకుందాం. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ కూర మామిడికాయ కాంబినేషన్తో రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దానికంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.